హలో! వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. సో సారీ అండి, వారం రోజులు డిలే అయిపోయింది. పిల్లల హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత అనుకున్నాను చేయగలుగుతానని, కానీ అస్సలు నేను చేయలేకపోయాను. వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండగా టైం సరిపోలేదు నాకు. హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే నేను స్టార్ట్ చేశాను అనమాట. వీళ్ళకి ఒక స్కెడ్యూల్ లాంటిది ప్రిపేర్ చేయటం. మీరు ఎప్పటి నుంచో నా వీడియోస్ చూస్తున్నారంటే ఇలాంటి స్కెడ్యూల్స్ నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. ఇషిత చిన్నప్పటి నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నట్టు ఫాలో అవుతామా అంటే నో, ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వం. కానీ స్కెడ్యూల్ కనుక ప్రిపేర్ చేస్తే ఇందులో అట్లీస్ట్ 60% అయినా ఫాలో అవుతే చాలు. పిల్లలకి నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లేకపోతే అసలు పొద్దున్న లేసి నుంచి రాత్రి వరకు వాళ్ళు ఏం చేస్తారు, అంతా టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. సో అండ్ వాళ్ళకి కూడా చాలా ఇష్టం. వాళ్ళే మొత్తం ఈ చిన్న చిన్న డయాగ్రామ్స్ వేసి స్టిక్కర్తో అంటించి చాలా ఎక్సైట్ అయిపోతారు అనమాట. ఇద్దరు స్కెడ్యూల్ చేయాలంటే అగైన్ చెప్తున్నాను కదండి, 60% ఫాలో అవుతాము. నేను రాత్రంతా వెరీ లైట్ స్లీపర్ని అనమాట. నేను రాత్రంతా వీళ్ళని హగ్ చేసుకుని పడుకోలేను. అందుకనే పడుకునే ముందు లేసినప్పుడు చాలా ఎక్కువసేపు వీళ్ళతోటి స్పెండ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్స్ అండ్ నైట్స్ కడ్లింగ్ టైము ఎక్కువ ఉంటుంది. గణేష్ మార్నింగ్ ఒకటే డ్యూటీ, నాకు కాఫీ ఇచ్చి పిల్లలకి పాలు ఇచ్చి వెంటనే వర్క్లో లాగిన్ అవుతాడు అనమాట. ఫస్ట్ కొంచెం ఆ న్యూస్ ఈ న్యూస్ చూడాల్సిన పని ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హీ డస్ ఫస్ట్ థింగ్ వైల్ వీ. Oh my God, I hate Dogman and they love Dogman. అలా నెమ్మదిగా కాఫీ తాగిన తర్వాత ఇషిత నేను కూర్చొని డిస్కస్ చేస్తాం. సో ఇషిత ఏం పాట, ఏదైనా ఒకసారి పాట ఆల్రెడీ డిసైడ్ అవుతే ప్రాక్టీస్ చేయవా అని. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? రాముడు పాట. ఈ పాట ఎంత బాగా పాడుతుందంటే ఇషిత, చిన్నప్పుడు నా ఫేవరెట్ సాంగ్. అరౌండ్ 10 o'clock అలాగా వీళ్ళ స్నానాలు అయిపోతాయి. బయట నేను వేసిన 2-3 మొక్కల్లో ఏదో ఒక పువ్వు వస్తుంది అనమాట. సో ఆ పువ్వు తీసి ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్తాను. మీరు ఫస్ట్ దండం పెట్టుకోండి, దండం పెట్టేసుకున్న తర్వాత మనం సాంగ్ పాడొచ్చు అంటాను అనమాట. సో కాసేపు దే జస్ట్ ప్రే. అండ్ ఆ రోజు ఏ దేవి అయితే ఉందో దాని స్టోరీ ముందు రోజు నైట్ చెప్తాను వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టే రీల్స్ చూసి చాలామంది ఏమనుకున్నారంటే, నేను చాలా ముందుగానే ప్లాన్ చేసేసాను ఈ 9 రోజులు వీళ్ళ అవుట్ఫిట్స్ అని అనుకున్నారు. నా మొహం, నేను ఏం ప్లాన్ చేయలేదండి. ఇదిగోండి ఇప్పుడు ఎదర్ రాత్రి కానీ లేకపోతే పొద్దున్న కానీ ఓపెన్ చేసి డిసైడ్ అవుతాను అనమాట. ఈ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇషిత, అదేమో ఇషితది, ఇదేమో శ్రీనిక షెల్ఫ్ అనమాట. సో ఇక్కడ ఎదర్ రాత్రి కానీ లేకపోతే పొద్దున్న కానీ వచ్చి స్టార్ట్ చేస్తాను ఇలా అవుట్ఫిట్స్ తీయటం. ఇదిగోండి ఇవన్నీ శ్రీనిక అవుట్ఫిట్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఎథ్నిక్ వేర్ ఒకటి ఇక్కడ పెట్టాను అనమాట. ఇదేమో ప్యాంటు చొక్కాలు లాంటి, ఇక్కడ పైనేమో వాళ్ళ ఫ్రాక్, ఇద్దరిది కలిపి ఫ్రాక్స్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడో ఆర్గనైజ్ చేయించాను కదా నేను ఆర్గనైజ్ వాళ్ళతోటి, అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. మధ్యలో పిచ్చి పిచ్చిగా అయిపోతుంటే అప్పుడప్పుడు నేను చదువుతాను, లేకపోతే నాకు హెల్పర్ ఉందన్నమాట సత్య, తను చదువుతుంది నా కోసం. సో ఇది శ్రీనిక సెక్షన్. అండ్ సేమ్ అలాగే ఇటువైపు ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇది ఇషిత. ఇక్కడ నేను ఈ కలర్స్ చూసి డిసైడ్ అవుతాను. ఎప్పుడైతే నాకు ఈ క్లాజెట్ ఫుల్ అయిపోయింది అనిపిస్తుందో డొనేట్ చేసేస్తాను, లేకపోతే ఐ సెల్. అండ్ నేనేమి కూడా అంత కన్సిస్టెంట్గా 9 days ఎలాగైనా చేద్దాము అని ఏమీ అనుకోలేదు. ఇషిత పాడగలిగితే వాళ్ళకి కుదిరితే చేద్దాము అని అనుకున్నాను. వీకెండ్ మొన్న సరిగా కుదరలేదు నాకు, బట్ మొదటి 4 రోజులు అయితే 4-5 రోజులు చాలా చాలా బాగా పాడారు. మీ అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వీళ్ళ క్లాజెట్స్. దసరాకు ఒక్కటే నేను కొత్త బట్టలు తీసుకున్నాను. అండ్ ఒకసారి డ్రెస్అప్ చేసేసిన తర్వాత అక్కడ మీకు అనిపిస్తున్నాయి కదా కిటికీ కింద నాకు ఒక 4 racks ఉన్నాయి. ప్రస్తుతం ఆ 4 racksలోనే నా జ్యువెలరీ అనేది ఉందన్నమాట. యుఎస్లో గుర్తుంటే కూడా ఇలాంటి 4 racks ఉన్న ఒక చిన్న క్లాజెట్ ఉండేది, అందులో పెట్టుకునేదాన్ని. మంచి ప్లాస్టిక్ బాక్సెస్లో ఎప్పటి నుంచో 10 years నుంచి ఇలాగే అరేంజ్ చేసుకుంటున్నాను. సో నాకు వెంటనే కనిపిస్తుంది అనమాట. సో ఆ మినిట్లో తీసి ఏది మ్యాచ్ అవుతుందో అది పిల్లలకి వేస్తాను. అండ్ దిస్ పార్ట్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను వీళ్ళిద్దరితోటి. మార్నింగ్ దేవుడి దయ వల్ల టైం కూడా ఉంది నాకు ఇప్పుడు. దట్స్ వై ఐమ్ ఏబుల్ టు ఎంజాయ్. Today is day 3. We are celebrating goddess Chandrakanta. She is the third
form of Durga and the color is blue. ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంది శ్రేణిక. కానీ దాని తర్వాత క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. సమ్టైమ్స్ ఆ క్వశ్చన్స్కి నాకే ఆన్సర్ తెలీదు. దేవుడి విషయంలో అడిగే క్వశ్చన్స్ కష్టం కదండి, మనకే సరిగ్గా ఆన్సర్స్ తెలీదు మన వేదంలో పురాణాల్లో ఏముందో. సో హై లెవెల్లో వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ చంద్రగంట దేవి అప్పుడు ఇన్నర్ డెమెన్స్ని మనం కిల్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ రోజుల్లో బయట రాక్షసులు డెమెన్స్ అమ్మ, ఈ రోజు ఇన్నర్ డెమెన్స్ అంటే మన ఈగో, కోపం, సెల్ఫిష్నెస్, జెలసీ ఇలాంటివని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ ట్రై టు టీచ్ దెమ్. భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, రఘుకుల భూషణ రాజీవలోచన, రఘుకుల భూషణ రాజీవలోచన, ఆదినారాయణ అనంత చయన, సచిదానంద సత్యనారాయణ, ఆత్మారామ ఆనంద రమణ. దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే అనమాట. దీని పాట వింటాము, మార్నింగ్స్ ఎంత బాగా స్టార్ట్ అవుతుందో. సో 30 minutes వేసుకుంటుంది అనమాట పట్లంగాలు. ఇప్పుడు ఇంకా మార్చేసుకుని దే విల్ బి గోయింగ్ టు ట్యూషన్స్ నౌ. కేరళ కుట్టిగా రెడీ చేసా దీన్ని. ఈరోజు నేను మొత్తం కేరళ స్టైల్ జ్యువెలరీ తీసుకున్నాను. కేరళ పేజెస్ చాలా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో, మీరు చెక్ చేయండి. నాకు గుర్తు కూడా లేదు ఎక్కడ తీసుకున్నానో. దిస్ ఇస్ నాట్ ఎ కొలాబరేషన్. ఇదిగోండి కాసుల పేరు. ఇది డిఫరెంట్ కలర్స్ కూడా ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి ట్రై చేయండి. యాజ్ అ మామ్గా నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే వీళ్ళు బొమ్మల్లాగా ఉంటారు. By the way, ఒక్కడికి వచ్చేసారా బొట్టు బిల్లు పెట్టారు దానికి. అస్సలు పెట్టుకోనంది. నా పెళ్ళికి కూడా ఇలాగే బొట్టు బిల్లు పెట్టుకున్నాను ముక్కు పొడికి. ఈసారి నుంచి ఇలా పెడదాం అనుకుంటున్నాను దీనికి. డాడీ హైదరాబాద్లో ఉంటే రోజు పొద్దున్న కొంచెం సేపు, సాయంత్రం కొంచెంసేపు, సమ్టైమ్స్ మళ్ళీ రాత్రి కూడా ఒకసారి అలా వస్తారనమాట. కొంచెం సేపు అలా పిల్లల్ని చూడటం అంటే ఇష్టం. అదే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, గుర్తుందా, ఇల్లు పక్కనే తీసుకోవడానికి రీజన్ అని. సో కాసేపు అలా పిల్లలతో మాట్లాడతారు. అండ్ అదే టైంలో గణేష్ కూడా ఇంకా రెడీ అయ్యి హీ లీవ్స్ ఫర్ వర్క్ అనమాట. గణేష్ ఏమో ఆఫీస్ సెటప్ అంతా మా అత్తయ్య మామయ్య ఇంట్లో చేసుకున్నారు. సో హీ లీవ్స్. సో మార్నింగ్ నుంచి మళ్ళీ సాయంత్రము 6:30కి అలా వస్తారనమాట గణేష్. అప్పుడు వరకు కిడ్స్ నేను ఒకదాన్నే మేనేజ్ చేయాలంటే స్కెడ్యూల్ లేకపోతే నా తరం కాదు. అందుకనే నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. అండ్ దిస్ ఇస్ సంథింగ్ నాకు ఇష్టము. నేను సైన్ అప్ చేశాను నేను ఇలా ఉంటాను అని. సో మాకైతే వర్కౌట్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా పెట్టుకుంటాము. సమ్ టైమ్స్ ఎగ్, సమ్ టైమ్స్ స్ప్రౌట్స్ తోటి ఇడ్లీ అలా అయితే కానిచ్చేస్తాము. అండ్ ఆ తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ఈ మధ్య శ్రేణికలో చేంజ్ ఏం చూసానంటే, అస్తమానం నన్ను తినిపించమని చెప్తాను. ఇదివరకు అదే తినేది కదా, ఇప్పుడు అమ్మ తినిపించాలి. సగమే తింటుంది, సగం నేను తినిపించాలి. సరే బుడ్డిది పెద్దదైపోతుంది కదా అడుగుతుందని దాన్ని కూర్చొని తినిపిస్తున్నాను. తర్వాత బట్టలు మార్చేసి మళ్ళీ వాళ్ళు తలదువ్వేసి అంతా అయిపోయిన తర్వాత దే ఆర్ ఆఫ్ 11 o'clockకి దే లీవ్ టు. Where are you going? tuition. I pensed a change of dress. Emma, guess what? Do you know where we got these? At school, since it was the last day, they said we can do these words. I have like 10 in my bag. Okay. Still need to finish. Srinika, come. Go, 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 go. I don't know where my pencil box is. See the pencil box in the office room. They have tuitions from 11 to 12. 12:15 kala intiki vastaru malli. More like 12:30. Bye. Bye, baby. Have And fun. if you're wondering what I do at tuition, I have a holiday homework packed in my schedule. Avuna. Hey, bye cheppu. Bye. And then they go to tuition. ఒక 1 hour ట్యూషన్కి వెళ్తారు. ఆ టైంలో మళ్ళీ నేను ఒక సెకండ్ కప్ కాఫీ పెట్టుకుని ఫుల్ రిలాక్స్ అవుతాను. ఏదైనా రీల్ పోస్ట్ చేయాలంటే చేస్తాను. నా ఫీట్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాను. నాకు ప్లాంటార్ అనే కండిషన్ ఉందని నేను చెప్పాను కదా. సో దానికోసము నేను ఏం చేయాలో అవన్నీ ట్రై చేస్తున్నాను. ఎలాంటి చెప్పులు వేసుకోవాలో, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, వెయిట్ తగ్గటము అంతా కూడా ఐమ్ డూయింగ్ ఫర్ దిస్. డెడికేటెడ్ వీడియో చేస్తానండి. మనకి ఏమైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కదా బాడీకి సంబంధించింది, అదంతా
హీల్ అవుతుందన్న నమ్మకం మనకు ఉండాలి. దానికి సంబంధించిన కృషి కూడా మనం చేస్తే తప్పనిసరిగా తగ్గుతాయి అన్నీ. నేను రాత్రి పడుకునే ముందు శ్రీనిక నన్ను ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. అమ్మమ్మకి ఎందుకు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అమ్మ మంచిగా పూజలు చేసుకుంటుంది, ఇల్లంతా బాగా చూసుకుంటుంది కదా, వై ఇస్ గాడ్ మేకింగ్ హర్ సిక్, అలాంటప్పుడు ఇంకా ప్రే ఎందుకు చేసుకోవాలి అని. వావ్, భలే క్వశ్చన్స్ అడుగుతారు కదండి పిల్లలు. సో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనమాట. డార్క్నెస్ లేకపోతే లైట్ విలువ ఎలా తెలుస్తుందమ్మా, బాధ వచ్చినప్పుడే ఆనందం విలువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా నడిసే రోజులు ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నాను కదా, ఉన్న రోజులు తెలియదు మనం ఏం మిస్ అవుతాం, లేనప్పుడు తెలుస్తుంది అనమాట దాని విలువ. సో అలాగే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఎనీవేస్, ఇప్పుడు మనం లంచ్కి వచ్చేద్దాము. లంచ్కి చూడండి, మేము ఎప్పుడు చేసుకునే పన్నీర్ రెసిపీ ఇదనమాట. చాలా సింపుల్గా చేస్తాము. అమెజాన్లో మీకు కుదిరితే ఈ 2 సాసెస్ తీసుకోండి. కుంపా సాస్ ఒకటి, బేసిల్ స్పైసీ బేసిల్ ఒకటి. ఇవి నాకు చాలా నచ్చినాయి, మంచి రివ్యూస్ కనిపించినాయి అనమాట. సో అది ఒక 1 స్పూన్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి జస్ట్ ఇలా స్టిర్ ఫ్రై చేస్తాను. పిల్లలు తినేసిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని నేను చేసుకుంటాను అనమాట. ముందుగానే ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా అది వేసుకోవచ్చు. సో బట్ దట్ ఈస్ మోస్ట్లీ అవర్ ప్రోటీన్. వెజిటేబుల్ విషయానికి వస్తే మొన్న అందరూ గుత్తి వంకాయ రెసిపీ కావాలి అని అడిగారు. ఇది నేనే కనుక్కున్న రెసిపీ అండి. సో అందుకని ఇక్కడ నేను వాడే స్పైసెస్ అన్నీ చూడండి ఇక్కడ షేర్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నువ్వులు, జీరా, కొరియాండర్, పల్లీలు, జింజర్, గార్లిక్, ఎండుమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ, అంతే అనమాట నేను యూస్ చేసిన కాంబినేషన్. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, జింజర్ నేను అసలు వేయించను. మిగతా అన్నీ ఒక్కసారి ఇలా వేయించేసి అంతా గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసి బ్రింజాల్లో మొత్తం స్టఫ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేయిస్తాను అనమాట. ఇది మన క్రేవింగ్స్ నాకు ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఇది ఒక 2 ముక్కలు పక్కన పెట్టుకుని పప్పు, ఏదో ఒక పప్పు ఉంటుంది. నాకు చాలా ఈజీ చేయటం, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేయట్లేదు అనమాట. నాకు హెల్పర్ ఉంటుంది, తను నాకు వెజిటబుల్స్ అన్నీ కొన్ని కట్ చేసి ఇస్తుంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. ఆ హెల్ప్ లేకపోతే సొంతంగా అన్నీ నేను కూడా మేనేజ్ అయితే చేయలేను. ఇప్పుడు ఇది ఇష్టాకి పెట్టి చూసి తన రివ్యూ అడుగుదామా? బాగుందా? Bondi? It's so good! ఒక మామ్గా ఇఫ్ యూ ఎవర్ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ బర్న్ అవుట్, ఓవర్వెల్మింగ్గా అనిపించినప్పుడు వెంటనే హెల్ప్ తీసుకోండి. అన్నీ కనుక మీరే చేసేసారనుకోండి, అన్నిటి మీద విరక్తి పుట్టేసి ఎక్కడికైనా పారిపోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో హెల్ప్ తీసుకోండి. నేను పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయను, అంటే ఇలాగే అవ్వాలి, ఇలాగే క్లీన్ చేయాలి, ఇలాగే వెజిటేబుల్స్ కట్ చేయాలని. కొంచెము అటు ఇటు ఉన్నా అసలు నేను పట్టించుకోను అనమాట. అందువల్ల నాకు ఇది వర్కౌట్ అవుతుంది. 12:30కి పిల్లలు ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఇలా తినిపిస్తాను. సమ్ టైమ్స్ కలిసి కూర్చొని తింటాము. ఆ టీవీ అనేది భోజనం అయిపోయిన తర్వాతే ఇస్తాను. 1:00కి 1:30కి అలాగా టీవీ ఇస్తాను. ఒక 1 అవర్ టీవీ చూసుకుంటారు. ఆ టైంలో నేను కూర్చుని ఐ వర్క్ అగైన్. ఈ 2 వీక్స్ లైఫ్ కోచింగ్ కాల్స్ అన్నీ కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ అండి. నేను చేయగలుగుతాను అనుకున్నాను, కానీ నేను అసలు ఫోకస్ చేయలేకపోయాను అనమాట. లైఫ్ కోచింగ్కి చాలా ఫోకస్ చేయాలి. సో ఆ ఎనర్జీ నాకు ఈ 2 వీక్స్ లేదని నాకు అర్థమయ్యి నేనైతే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సారీ అబౌట్ దట్. 3:00కి అలాగా వీళ్ళకి కొన్ని బుక్స్ తీసుకున్నాను నేను. ఈ బుక్స్ లింక్స్ అంతా మీకు ఇస్తాను. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. చాలా చాలా బాగున్నాయి. ఒలింపియాడ్ సిరీస్లో 3 డిఫరెంట్ ఉందన్నమాట. కొంచెం యూజర్ గైడ్, లాస్ట్ ఫ్యూ పేపర్స్ అని అలా. సో బాగా అనిపించినాయి. ఒక 2 పేజెస్ మ్యాథ్, 2 పేజెస్ సైన్స్, 2 పేజెస్ ఇంగ్లీష్ అలా అయితే ఇషిత చేస్తుంది. వీళ్ళేదో చాలా మెరిట్ స్టూడెంట్స్ అని నేను చెప్పానండి. నేనేదో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేయట్లేదు. ఏదో కొంతసేపు ఒక 1.5 అవర్ ఆ స్కెడ్యూల్ బట్టి కాసేపు చేసుకోండి అంటాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియపోతే తర్వాత గణేష్ని అడుగుతారనమాట. శ్రీనికాకేమో టీచర్ కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే నేను కొన్ని హ్యాండ్ రైటింగ్ బుక్స్ తీసుకున్నాను. అగైన్ అమెజాన్లో తీసుకున్నాను. దాని చేత కొన్ని రాయిపిస్తాను. అలాగే తెలుగు ఆల్ఫాబెట్స్, హిందీ ఆల్ఫాబెట్స్ కొన్ని అయితే రాస్తుంది. సో అలా కొంచెం సేపు అయిన తర్వాత అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని కూడా కాదండి. సమ్ టైమ్స్ అక్క చెల్లెలిద్దరూ ఫుల్ ఫైట్ చేసుకుని వచ్చి నా మీద పడిపోతారు అనమాట.
అనమాట సార్ట్ చేయమని. బాబోయ్ అసలు ఫైటింగ్స్ ఏంటో కానీ ఇక్కడ చూసారా ఒక సీన్ అయిపోతుంది, ఏడుస్తుంది పాపం. ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళి అక్కకి ఒక సారీ లెటర్ రాయటము, అక్కేమో డోర్ వేసుకోవటం, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాం. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసిపోవటం. సో ఈ డ్రామాలు అంతా పక్కనిచ్చి నడుస్తూ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఒక 4:30 అలాగా 5కి నా ఫ్రెండ్స్కి కాల్ చేసుకుంటారు. మాకు ఇంటర్కామ్ ఉంటుంది, ప్రతి అపార్ట్మెంట్కి కనెక్ట్ అవుతుంది, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనమాట ఈ కమ్యూనిటీలో. సో ల్యాండ్లైన్ తోటి ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుని మీట్ అవుతారు ఆడుకోవటానికి. ఒక 2 hours నేను వదిలేస్తాను వాళ్ళని, హ్యాపీగా ఆడుకుంటారు అనమాట ఫ్రెండ్స్ తోటి. గణేష్ సమ్ టైమ్స్ ఈవినింగ్ ఇంటికి వచ్చినా సరే హీ సిట్స్ అండ్ వర్క్. అప్పుడు చూడండి నాకు కోపం, అందరికీ వచ్చేది కదండి, ఎందుకండి వీళ్ళు వర్క్ని మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తారు, అవగొట్టేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మళ్ళీ ఇద్దరం కొట్టుకోవటం, సమ్ టైమ్స్ మళ్ళీ కొంచెం బాగానే స్పెండ్ చేస్తాము. సో అలా ప్రతి ఇంట్లోనే నడిచే డ్రామాలే మాకు కూడా నడుస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి గర్భా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, సరదాగా ఎవ్రీడే ఈవినింగ్ అలాగా ఈవెంట్స్కి వెళ్దామంటే అది కూడా పెద్దగా గణేష్కి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు కావాలంటే వెళ్ళు పిల్లలతోటి, నేను ఒక ఫ్యూ మినిట్స్ వస్తానే తప్పించి ఐ కాంట్ అటెండ్ ఆల్ ద కల్చరల్ ఈవెంట్స్ అంటాడు అనమాట. గణేష్ నీకు బొత్తిగా కళాపోషణ లేదు అసలు అని నేను అంటూ ఉంటాను. ఎనీవేస్ డాడీకి చాలా ఇష్టం కొన్ని ఈవెంట్స్ ఇలా అటెండ్ అవటం. సో మళ్ళీ సాయంత్రం పిల్లల్ని చూడటానికి హీస్ హియర్. అండ్ దెన్ ఆ రోజు దాండి అవటం చేత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట. వచ్చి అందరూ కలిసి రెడీ అవుదామని డిసైడ్ అయ్యారు. కానీ శ్రీనిక ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయింది, దానికి ఎందుకో సంథింగ్ అయింది అంతే, ఒక స్విచ్, ఎందుకు పిల్లలు అలా క్రాంకీ అవుతారో తెలియదు. సో అలా అయిపోయింది. బట్ నేను ఫ్రెండ్స్ తోటి అయితే బాగా ఎంజాయ్ చేసాం. Wonderful necklace, an amazing energetic mom, and a wonderful dress. A what, Mom? A wonderful energetic mom. Aww. Sujata, wearing your necklace you gave me. See? It's really pretty. I love it. Bale set ayindi dress ki kada? This is my dress. You just hold your phone. బిగ్ థ్యాంక్స్ టు అనుష. ఇక్కడ స్టార్టింగ్లో ఉంచండి పింక్ కలర్ డ్రెస్ వేసుకుని, తను అనుష అనమాట. తను మా కమ్యూనిటీలో వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. తను చెప్తాంది స్టెప్స్ మేము అందరం ఫాలో అయిపోతున్నాం. తను లేకపోతే అసలు మనకి కొంచెం కూడా నాకైతే డ్యాన్స్ రాదు. సో చాలా ఎంజాయ్ చేశాను. రోజు ఏదో ఒక ఈవెంట్స్ ఉంటున్నాయి కమ్యూనిటీలో థ్యాంక్స్ టు దసరా. అండ్ ఇంకొక బిగ్ సర్ప్రైజ్ మేము ఇషితాకి ఇచ్చింది దసరా వెకేషన్లో. తనని మేము సూర్యగాయత్రి కాన్సర్ట్కి తీసుకుని వెళ్ళాం. వావ్, దిస్ ఇస్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇషితాకి ఐడల్ ఇన్స్పిరేషన్ సూర్యగాయత్రి. చిన్నప్పటి నుంచి తన పాటలు చూసే పెరిగింది. తన వల్లే మ్యూజిక్ అంటే, కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ రావడానికి కారణం కూడా సూర్యగాయత్రి. అలాంటిది ఆమెని డైరెక్ట్గా చూడటం, ఆమెతో కలిసి పాట పాడటం, వావ్. నేను తను ఇన్స్టాగ్రామ్లో క్లోజ్గా ఫాలో అవుతాను. ఇలా ఒక షో ఉందని నాకు తెలుసు, కానీ ఏది ఎక్కడ దొరకమేమో టికెట్స్ అలా అనుకున్నాను. తర్వాత వన్ ఆఫ్ మై ఫాలోవర్స్ నాకు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పంపించిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఓకే దొరుకుతుంది అనుకుంటా, వెళ్ళొచ్చు అనుకుంటా అని. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా అసలు గాన కోకిలండి, ఎన్ని అమేజింగ్ పాటలు పాడిందంటే.
తనకి, తన పేరెంట్స్కి, తన గురువుకి ఎంత డెడికేషన్ ఉంటే ఈ రోజు అసలు సూర్యగాయత్రి జస్ట్ 19 years ఏజ్లో తను ఏ స్టేజ్లో ఉందంటే ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇస్తుందో. ఇషితాని నేను ఆ లెవెల్లో ఏమీ ట్రైన్ చేయట్లేదండి, తనకి ఇష్టము, ఎంతో ఎంజాయ్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేర్పిస్తున్నాను. మీకు తన మ్యూజిక్ టీచర్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇస్తాను. ఆ తర్వాత ఇషితాని దగ్గర తీసుకుని వెళ్ళాను, సూర్యగాయత్రితో మాట్లాడింది. ఇషిత ఒక మాట అంది, అమ్మో ఇంతమంది జనాలమ్మ, పాపం తనకి కష్టంగా ఉండుంటుంది ఇంతమందితో పిక్చర్స్ తీసుకోవటం అని. యా డెఫినెట్గా అదైతే చూసాము. షీ వాజ్ ఆల్సో వెరీ టైర్డ్, కానీ ట్రై చేసి తన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నా నేను. ఇద్దరు పిల్లలకి మంచి మెమరీగా ఉంటుంది అని ఇదైతే తీసుకోగలిగాను. Oops, it's not focusing. Thank you, Saja, for getting autograph for the kids. They're excited. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే భోన్ చేసి వెళ్ళండి అని అక్కడ ఆర్గనైజర్స్ చెప్పారు. ఇది ఎమ్మెల్యే కాలనీలో ఒక క్లబ్ అనమాట, అక్కడ జరిగింది. సో మంచిగా ఇక్కడే భోజనాలు అయిపోయినాయి. ఇలాంటి ఏమీ ఈవెంట్ లేకపోతే సాయంత్రం వీళ్ళు ఆడుకుని వచ్చిన తర్వాత కాసేపు మేము వాకింగ్కి వెళ్తాము, లేకపోతే బయట ఏదైనా కాసేపు సాకర్ ఆడుకుంటాము అండ్ కలిసి ఇంట్లోనే భోజనం చేస్తాము. ఆ తర్వాత టీవీ చూస్తారు వీళ్ళు శుభ్రంగా 1 గంట. అది ఇంట్లో ఉంటే స్కెడ్యూల్ అన్నట్టు. మీరు హౌస్ వీడియో షేర్ చేస్తానన్నారు టూరు, కానీ చేయలేదని ఎవరైతే అడుగుతున్నారో ద రీజన్ ఇస్ మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదండి. హ్యాండ్ ఓవర్ అవ్వకుండా ఇలా 10 మందికి షేర్ చేయటం వీఆర్ నాట్ కంఫర్టబుల్, అందువల్ల షేర్ చేయలేదు. దేవుడి దయ వల్ల ఈ వారంలో గనక అయిపోతే చిన్నగా మేము అక్కడ పూజ చేసుకుని మీతో అందరితోని కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఎంత టైర్డ్ అయిపోయినా సరే శ్రీనిక స్టోరీ బుక్ చదవాలి. That's how their Dasara holidays are going right now అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అసలు వాయిస్ వినిపిస్తాను మీకు, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. But I routine doesn't end here. Then we sleep, then we wake up after a few hours. Okay, bye. See you next time. Good 24 hours. Happy says bye. Don't delete this one. I want give me the ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వీడియోస్ ఇష్టా శ్రీనిక ఫేవరెట్ అనమాట. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటాను. అన్ని రోజులు ఒకేలా ఉండవండి, ఎస్పెషలీ కార్లో పవర్ నాప్ వేస్తే శ్రీనిక పరిస్థితి ఇలా ఉంటుంది. రియాలిటీలో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది అక్కడ డాన్స్ చేస్తుంది, పడుకోవట్లేదు. గణేష్ ఇస్ వాచింగ్ లైవ్ క్రికెట్ మ్యాచ్ దేర్.